హాయ్! నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాననమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరోజు నాకు కాల్ చేసి మాది గృహప్రవేశం ఉంది కంపల్సరీ రావాలి అని చెప్తే, అబ్బా! ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే వాళ్ళు ఇంతకంటే ముందు కూడా ఒకసారి కలిసిరనమాట మా ఫ్రెండ్స్ అందరు ఇంటర్ ఫ్రెండ్స్. బట్ నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఒక అకేషన్ కాబట్టి కంపల్సరీ వస్తారులే అందరూ అని అనుకోని నేను కూడా వెళ్ళాననమాట. ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా మేము కలవక. మేము హాస్టల్‌లో ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసినామనమాట. పేరెంట్స్‌ని వదిలి ఉండడం అంటే చాలా కష్టం కదా! అలా పేరెంట్స్‌ని వదిలి ఉన్నామనంటే మన ఫ్రెండ్స్ మనతోటి ఉన్నారు కదా అని కదా. సో ఫంక్షన్కి చెప్పింది కదా కాబట్టి మేము వెళ్ళామన్నమాట. మా అన్నయ్య కూడా హాస్టల్కి వస్తుండే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అనమాట. మా అన్నయ్యని కూడా ఇన్వైట్ చేసిరు. మా అన్నయ్య అండ్ నేను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు. అక్కడ పట్టు సారీ అనిపిస్తుంది కదా, తనే అనమాట. తనే కొత్త గృహప్రవేశం చేసుకుంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంది. మేము వెళ్ళేసరికి అయితే కథ కూడా అయిపోయింది అనమాట. లంచ్ టైం కూడా అయిపోయింది. అంత లేట్ అయింది, చాలా లాంగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళేసరికి లంచ్ కూడా తినేసారు మా ఫ్రెండ్స్ అందరూ. మేము వెళ్ళగానే ఫస్ట్ కథ దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకొని మళ్ళీ లంచ్ కానీ కిందికి వచ్చామన్నమాట. లంచ్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు. నేను మా వదిన అండ్ పిల్లలు కలిసి లంచ్ తినేసామన్నమాట. తినేసి మళ్ళీ పైకి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడిన తర్వాత మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా. మనం చాలా ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నామంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటామో అంతే ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కదా. మా అన్నయ్యని రిక్వెస్ట్ చేసిన అనమాట, అన్నయ్య ప్లీజ్ వెళ్దామని అంటే సరే అని అడగగానే తీసుకొని వెళ్ళిండు. నేనైతే ఫుల్ హ్యాపీ. అంత లాంగ్ అయితే నేను ఒక్కదానైతే వెళ్ళలేకపోతుండే. మా ఫ్రెండ్ చెప్పినప్పుడు అదే చెప్పిన, ఏమో నేను ట్రై చేస్తా, వస్తానో రానో, చాలా లాంగ్ ఉంది కదా అని. ఫైనల్గా మా ఫ్రెండ్స్ అందరిని అయితే కలిసేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటే